ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఘంటానాదం ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం. ఈరోజు తిథి బహుళ త్రయోదశి, రాత్రి 9:02 వరకు. నక్షత్రం శతభిష, రాత్రి 10:54 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభంలో సంచారము, కుజుడు మిథునంలోను, కేతువు కన్యలోను, చంద్రుడు శని కుంభరాశిలోను, రవి రాహువులు మీనరాశిలోను, బుధ శుక్రులు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం ఈరోజు వారి ఆలోచనలు ఎటువంటివైనా సరే వాటిని నియంత్రించుకునేందుకు ప్రయత్నం చేయాలి. అకాలంగా భయపడటం కానీ, లేకపోతే ఏదైనా జరిగిపోతుందని చెప్పి విచారాన్ని ఎక్కువగా వ్యక్తపరుస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాల గురించి కూడా కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుందని గ్రహిస్తూ ఉంటారు. అలాగే తీసుకునే నిర్ణయాలు సరైనవి అవునా కాదా అనే ఆలోచన కూడా వీరిలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. మీ సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆరోగ్యం గురించి ఈరోజు మాత్రం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే మీ ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తలు వహించాలి. పెట్టుబడులు పెడుతున్న వారు కూడా ఈరోజు కొంతవరకు ఆలోచన చేసి తగిన విధంగా సలహాలు, సూచనలు పాటిస్తూ మీరు గనక పెట్టుబడులు పెడితే మీకు ఇబ్బంది అనేది కనపడదు. లేకపోతే తప్పనిసరిగా ధన నష్టము, ధన వ్యయము కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క అష్టోత్తరం చదవటం కానీ, వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మనోధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఈరోజు పనులన్నీ కూడా ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి. అలాగే అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదని కొంత నిరాశకు కూడా వీరు గురవుతూ ఉంటారు. ఏ పని తలపెడుతున్నా కూడా వీరికి కొంతవరకు ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారము, అలాగే వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి. ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంతవరకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయాలి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, అలాగే ఉద్యోగంలో కొంతవరకు సెలవులు లాంటివి తీసుకోవటం, లేకపోతే హఠాత్తుగా ఉద్యోగానికి సంబంధించి వీరికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన స్థితిగతులు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే వ్యాపార పరంగా కూడా కొంతవరకు ధన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు మేధా దక్షిణామూర్తి యొక్క శ్లోకాన్ని చదువుతూ ఉండటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి ఆర్థికంగా కొంత అనుకూలతను కలిగిస్తూ ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఈరోజు వారి ఉద్యోగము, వ్యాపారము, ఆర్థికపరమైన పరిస్థితులు, కుటుంబము, ఇలాగ అనేక విషయాల గురించి వీరు శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళుతూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికంగా కూడా వీరికి చక్కగా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక మీరు పెడుతున్న పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు పెద్దగా మార్పులు చేయడానికి ఇష్టపడరు. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి మాత్రం కొంత శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. శత్రువులు అధికంగా ఉండటం, అలాగే
మీకు సహాయం చేస్తామన్న వారు సమయానికి సహాయం అందించకపోవటం వలన మీరు మాత్రం కొంత మనస్తాపానికి గురవుతూ ఉంటారు. వ్యాపారస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారపరంగా కొంతవరకు అభివృద్ధి అనేది కూడా గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారికి ఈరోజు దత్తాత్రేయుడి యొక్క సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈరోజు ప్రతి పని కూడా కొంత ఆటంకాలతోటి ముగుస్తూ ఉంటుంది. ఏ పని తలపెట్టినా కూడా అది మీరు సమయానికి పూర్తి చేయలేకపోవటం వలన కొంత నిరుత్సాహానికి గురవుతూ ఉంటారు. అలాగే కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కొంతవరకు వృధా ఖర్చులు ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. పొదుపు పాటించేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీ సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారము, వారి ఆరోగ్యం గురించి ఈరోజు ప్రత్యేకమైన శ్రద్ధ మీరు కనబరుస్తూ ఉండాలి. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు మీకు ఇబ్బందికరమైన పరిస్థితులే ఎదురవుతాయని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఈరోజు రాఘవేంద్ర స్వామి వారి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారిని వివిధ పుష్పాలతోటి పూజించటం వలన మీకు అనేక విషయాలలో మంచి జరిగే అవకాశం గోచరిస్తూ ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా ఈరోజు ప్రతి పని కూడా ఆటంకాలతోటే జరుగుతూ ఉంటుంది. అలాగే వీరు ఏదైతే ఆశిస్తూ ఉంటారో ఆ పనులన్నీ కూడా వీరు ఆశించిన విధంగా పూర్తి కావట్లేదని కొంత నిరాశకు మాత్రం గురవుతూ ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క ఆర్థికపరమైన విషయాలు కానీ, ఉద్యోగము కానీ, వ్యాపారము కానీ, ఆరోగ్యము కానీ, కోర్టు విషయాలు కానీ, ఇలా ప్రతి పని కూడా మీరు ఏదైతే అనుకుంటారో దానికి విరుద్ధంగా జరుగుతూ ఉంటుందని గ్రహిస్తారు. అలాగే ఈ పనుల గురించి ఎటువంటి మార్పులు చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది అని కూడా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి. కోర్టు విషయాలు వాయిదా పడతాయని గ్రహించండి. అలాగే మీరు పెడుతున్న పెట్టుబడులు కూడా కొంతవరకు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని పెట్టుబడులు పెట్టాలి. పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి పంచరత్న స్తోత్రమాలిక చదవటం కానీ వినటం కానీ చేయటం, దత్తాత్రేయుడిని పూజించటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 7. కన్యారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కూడా ఈ రోజు ముఖ్యంగా వీరి కోర్టు విషయాల గురించి వీరు ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరుస్తూ ఉంటారు. ముఖ్యంగా రుణాల గురించి, శత్రువుల గురించి, అలాగే వీరి ఆరోగ్యం గురించి, వీటి గురించి జాగ్రత్త వహించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్య ఖర్చులు ఉంటాయని గ్రహించాలి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడటం, లేకపోతే మీరు చెయ్యని పనులకి మిమ్మల్ని ఎవరో ఒకరు నిందించటం, అలాగే కొంతవరకు అవమానాలు లాంటివి జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు అనుకున్న విధంగా పనులు కావటం లేదని కొంత మీరు నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు రాఘవేంద్ర స్వామివారి సహస్రనామావళి చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 3. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఈరోజు వారి యొక్క పెట్టుబడుల గురించి, వారి సంతానము గురించి, అలాగే వారి ఆస్తిపాస్తుల గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క వృత్తి వ్యాపారాల రీత్యా మీకు ఈరోజు అనుకూలంగా ఉండబోతోంది. అలాగే ఆర్థికంగా కూడా మీరు తీసుకుంటున్న మార్పులు చేర్పులు మీకు
కొంతవరకు ప్రయోజనకరంగా ఉంటాయని గ్రహిస్తారు. మీ సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారము అలాగే వారి ఆరోగ్యం గురించి కూడా మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. అయితే అనవసరపు భయాలు కానీ అనవసరపు ఆలోచనలు అధికంగా ఉండటము, అలాగే ఎటువంటి పని చేసినా అది శుభ ఫలితాలను ఇవ్వదేమో అనే ఒక సంశయం అనేది మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. దీంతో పాటుగా కొంతవరకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కొంటూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కనుక మీరు కూర్చొని సమస్యని పరిష్కారం చేసుకోవాలని కనుక ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి సంబంధించి కూడా మీకు కొంత ప్రతికూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు హయగ్రీవుడి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వలన వీరు ఎదుర్కొంటున్న మనోవేదన నుంచి బయటపడేందుకు వీరికి అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు కూడా ఈరోజు వారి యొక్క ఆర్థికపరమైన విషయాలు, ఖర్చులు, వారి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యము, అలాగే వారి యొక్క ఉద్యోగము కానీ వ్యాపారము కానీ, దీంతో పాటు వీరి యొక్క స్థిరాస్తుల వ్యవహారాలు, వీటి మీద మీరు ఎక్కువగా దృష్టి సారించడం అనేది కనపడుతోంది. ఉద్యోగ రీత్యా మీకు ప్రయాణాలు లాంటివి ఉండటం, అలాగే వృత్తిరీత్యా మీకు ఆర్థికంగా కొంత ఖర్చులు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఎక్కువగా సెలవులు లాంటివి తీసుకోవడం కానీ, లేకపోతే మీకు కొంతవరకు అనుకూలంగా ఉండే మార్పులు చేర్పులు వృత్తిరీత్యా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి. అలాగే మీరు స్థిరాస్తి వ్యవహారాలు కానీ నూతన వస్తు వాహనాలు అమర్చుకునే ప్రయత్నం కానీ చేస్తూ ఉంటారు. ఇక మీ సంతానానికి సంబంధించి వారి వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశివారు ఈరోజు షిరిడి సాయిబాబా వారిని దర్శించుకోవటం, స్వామివారిని సేవించటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ కలహాలకు సంబంధించి వీరు దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. కుటుంబ వ్యక్తులతోటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే ఉన్నతాధికారుల వలన కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వస్తు వాహనాలు అమర్చుకునే క్రమంలో కొత్త రుణాలు లాంటివి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి జాగ్రత్త వహించాలి. మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి పేరు మీద గనక మీరు స్థిరాస్తులు పెట్టాలని కనుక ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో కూడా కొంత మీకు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీ సంతానానికి సంబంధించి వారి వృత్తి, విద్య, ఉద్యోగము, వ్యాపారము, అలాగే వారి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. మీరు అనుకున్న విధంగా, మీరు ఆశించిన విధంగా కొంతవరకు పనులు ఆలస్యంగా పూర్తవుతాయని గ్రహించాలి. ఈ రాశి వారు ఈరోజు హయగ్రీవుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వలన వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. వీరు తప్పనిసరిగా మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. అనవసరపు మాటల వలన, అనవసరపు కోపావేశాల వలన శత్రువులు అధికంగా ఉంటారని గ్రహించాలి. అలాగే కోర్టు విషయాలన్నీ కూడా వాయిదా పడే అవకాశాలుంటాయి. దీంతో పాటు మీరు కొంతవరకు ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి కొంతవరకు శ్రమ అధికంగా ఉండబోతోంది. ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీకు కొంతవరకు ఈ ఉద్యోగాల్లో ప్రయాణాల వలన శారీరకంగా కూడా మీరు కొంత ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. వ్యాపారస్తులకి కొంతవరకు ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కోవటం, లేకపోతే ధన వ్యయం, ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు సరస్వతీదేవి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అమ్మవారిని తెల్లటి పుష్పాలతోటి పూజించటం వలన వీరి మనసులో ఉన్న కోరికలన్నీ తీరేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
కుంభరాశి వారికి ఈరోజు వారి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే వారి యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి, కుటుంబము గురించి, కుటుంబ సభ్యుల గురించి వీరు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాల గురించి కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎక్కువ శాతం దుబారా ఖర్చులు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి, అలాగే కొంతవరకు ఆహార నియమాలు పాటించటం వలన మీ ఆరోగ్యం కుదుట పడుతూ ఉంటుందని కూడా మీరు గ్రహించాలి. కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు రావటం కానీ, లేకపోతే కుటుంబ సభ్యులు మీరు చెప్పిన విధంగా నడుచుకోవట్లేదని మీరు కొంతవరకు మనస్తాపానికి కూడా గురవుతూ ఉంటారు. ఇక మీరు ముఖ్యంగా మీ యొక్క ఆర్థికపరమైన విషయాలతో పాటు పెట్టుబడుల విషయం గురించి కూడా కొంతవరకు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన ధన నష్టం, ధన వ్యయం కలుగుతుందని గ్రహించాలి. అలాగే మీ సంతానం యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాల పరంగా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు శుభ ఫలితాలను ఇస్తాయి. ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయ కవచం చదవటం కానీ, వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం చేయటం వలన వీకు అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం అనేక విషయాల గురించి శ్రద్ధ వహిస్తూ ఉంటారు. అలాగే ప్రతి పని కూడా నెమ్మదిగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఆర్థికపరమైన విషయాలు కానీ, జీవిత భాగస్వామి కానీ, లేకపోతే మీ వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, ఇలాగా ప్రతి విషయం గురించి కూడా ఎక్కువగా ఆలోచన అనేది వీరిలో జరుగుతూ ఉంటుంది. ఏ పని చేసినా కూడా నెమ్మదిగా పూర్తవుతోందని కానీ, లేకపోతే మీరు ఆశించిన విధంగా పూర్తి కావటం లేదని కానీ కొంత మీరు నిరుత్సాహానికి కూడా గురవుతూ ఉంటారు. అలాగే కొన్ని విషయాలలో మీకు సంశయం అనేది కూడా కలుగుతూ ఉంటుంది. ఈ పని పూర్తి చేయగలమా లేదా, లేకపోతే ఈ పని పూర్తి చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఇలాంటి ఆలోచన కూడా మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఈరోజు ప్రత్యేకించి మీ సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారము, వారి ఆరోగ్యం గురించి కొంత శ్రద్ధ వహించాలి. పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులు కూడా కొంత ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయ సహస్రనామావళి చదవటం కానీ, వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. దేవాలయంలో గంటకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. గంటకున్నటువంటి విశిష్టత గురించి నారద సంహితలో చెప్పారు. ఆగమార్థంతు దేవానాం గమానార్థంతు రాక్షసాం కురు ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనాం. దేవతాశక్తులను ఆహ్వానించటానికి, రాక్షస శక్తులను తరిమివేయటానికి ఘంటానాదం విశేషంగా సహకరిస్తుంది. గంటను సాక్షాత్తు వాసుదేవుడి స్వరూపంగా, గంటకు లోపల ఉండేటటువంటి పిడికిల్ని సరస్వతి స్వరూపంగా, మోగించటానికి ఉపయోగించే భాగాన్ని అగ్నిదేవుడి స్వరూపంగా, అలాగే గంట నుంచి వచ్చేటటువంటి శబ్దానికి ఈశ్వరుడికి స్వరూపంగా నారద సంహితలో చెప్పారు. గంట పైన వైష్ణవ భక్తులైనటువంటి ఆళ్వార్లు, భగవత్ సేవకులైనటువంటి నంది, హనుమంతుడు, గరుత్మంతుడి చిత్రాలు, శంఖం, చక్రం, త్రిశూలం ఇలాంటివి ఉండటం ద్వారా ఆ దేవీ దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆలయం తెరిచినప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు, అర్ఘ్యమిచ్చే సమయంలో, స్నానం చేసిన తర్వాత ఇలా రకరకాల సమయాల్లో గంటను మోగించాలని, దేవాలయంలో తెర తీసేటప్పుడు, నివేదన చేసేటప్పుడు, కళ్యాణ సమయంలో గంట మోగించాలని పద్మ సంహితలో చెప్పారు. ఘంటానాదం ద్వారా విశేషంగా భగవత్ శక్తులను సిద్ధింపజేసుకోవచ్చు. నమో సూర్యదేవా అమేయ ప్రభావా దయా దివ్య పాశ అనంత ప్రకాశ. నమో సూర్యదేవా అమేయ ప్రభావా. మీకు మిగిలినటువంటి ఏ దేవతా స్వరూపం కూడా తిన్నగా వచ్చి కంటి మీద పని చెయ్యదు. ఎందుచేత అంటే మీ మనసు అక్కడ లేదనుకోండి, ఎదురుగుండా మూర్తి ఉన్నా కూడా మీ మనసు దాన్నేం పట్టుకోదు. చూడడం ధర్మం కాబట్టి కన్ను చూస్తుంది, కానీ అది కన్ను పట్టుకుంటుందా అంటే చెప్పడం కష్టం. మనసు దగ్గరికి వెళ్ళి ముద్ర పడదు. కానీ సూర్యుడి కాంతి నేత్రం మీద పడుతుంది. కంటి మీద కాంతి పడగానే కన్ను ఆ కాంతి వైపుకి చూసి పుచ్చుకుని ఇక్కడ ముద్ర పడుతుంది. పైగా మీకు ప్రత్యక్షంగా కనపడేటటువంటి ఏకైక పరబ్రహ్మ స్వరూపము సూర్యుడు ఒక్కడే. ఇక ఏ మూర్తినైనా సరే మీరు మనసుతో ఉపాసన చెయ్యాలి.
మనసులో మీరు బాగా భావన చేస్తే, మనసుతో పట్టుకుంటే, పట్టుకోవడం వల్ల అభ్యున్నతి కలుగుతుంది. అదే అంత తేలికైన విషయం ఏం కాదు. మనసు కదలకుండా నిలబడాలి అంటే ఎంతో సాధన చెయ్యగా 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 ప్రతికూల పరిస్థితులలో కూడా ఇలా అనగానే అలవాటు పడిపోయిన కుక్కపిల్ల పరిగెత్తుకొచ్చినట్టుగా మనసు మాట విని వెనక్కి వస్తుంది. అది ప్రతిఘటిస్తుంది. అంత తేలిక విషయం కాదు. నువ్వు ఇక్కడ నిలబడు అంటే వెళ్ళిపోతుంది. అందులో ఉద్వేగం అని ఒకటి ఉంటుంది మనసుకి. ఒకదాన్ని ఎక్కువ ప్రేమతో పట్టుకున్నా, ఎక్కువ శత్రుత్వంతో పట్టుకున్నా రెండిటి యందు ఉద్వేగాన్ని పొందుతుంది. పరమ ప్రేమ నాకెవరి మీద ఉందనుకోండి, వాళ్ళు జ్ఞాపకం వస్తున్నారనుకోండి, మీరు తీసి భగవంతుణ్ణి ఆలంబనంగా ఇవ్వడం కుదరదు, చాలా కష్టం. అది మళ్ళీ వచ్చి వాళ్ళనే పట్టుకుంటుంది. శత్రుత్వం ఉందనుకోండి, ఎవరి మీదో మీరు నిష్కారణంగా శత్రుత్వం పెట్టుకున్నారనుకోండి, అలా నిష్కారణంగా శత్రుత్వం పెట్టుకుంటే అప్పుడు కూడా మనసు వాళ్ళనే పట్టుకుంటుంది. చిత్రం ఏమిటంటే, అలా నిష్కారణంగానైనా శత్రుత్వం భగవంతుడితో పెట్టుకుని భగవంతుడిని పట్టుకున్నందుకు ధరించిపోయారు. ఎందుచేత అంటే పట్టుకున్న వస్తువు భగవంతుడు. అందుకే కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణున్ ప్రేమన్ మీరలు భక్తిమేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధత్రీశ్వర అంటాడు నారదుడు ధర్మరాజు గారితోటి. ఏ భావనతో భగవంతుణ్ణి పట్టుకున్నా తరించిపోతారు. కానీ వైరభావన మంచిది కాదు. మనస్సుని నిలబెట్టి దేవతాస్వరూపాన్ని ఉపాసన చేయడం అంత తేలికైన విషయం కాదు. అసలు ఉపాసన అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఆసనం అంటే కూర్చోవడం, ఉప అంటే దగ్గరగా కూర్చోవడం. దగ్గరగా కూర్చోవడం అంటే ఈశ్వరుడికి దగ్గరగా కూర్చోవడం అంటే ఏదో దేవాలయానికి వెళ్ళి పక్కన కూర్చోవడం కాదు. మనసులో ఈశ్వరుడికి దగ్గరగా కూర్చోవడం అంటే బయటి ప్రపంచంతో జ్ఞానేంద్రియములకు మనస్సుకు ఉన్న కవాటము తెగిపోవాలి. అలా తెగిపోతే ఉపాసన సిద్ధిస్తుంది. అంటే కన్ను దేన్నో చూస్తోందనుకోండి, చూసిన దాన్ని మనసు పుచ్చుకోకూడదు. చెవి దేన్నో వింది, పుచ్చుకోకూడదు. ముక్కు ఏదో వాసన పీల్చింది, మనసుకి తెలియకూడదు, పుచ్చుకోకూడదు, కవాటాలు తెగిపోవాలి. కానీ మనసు ఏ మూర్తిని ఊహిస్తోందో దాన్నే పట్టుకోవాలి. అది ధ్యానం. అలా పట్టుకుని నిలబడిపోయింది అనుకోండి, అప్పుడు అదృష్టం, అప్పుడు సాధన ఫలిస్తోందని.